తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే. సార్, ఫస్ట్ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చ సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది, నిజంగానే నష్టం జరగబోతుందా? అలాంటి నిర్ణయాలు ఏమన్నా బీజేపీ ప్రభుత్వం చేస్తుందా? ఇక్కడ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే దానికంటే కూడా కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి. కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించలేని రాష్ట్రాలు ఎంపీల సంఖ్యలో వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ కోణం, అది సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, సెంట్రల్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు. కాబట్టి సమర్థవంతంగా కుటుంబ నియంత్రణ నిర్వహించి పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు ఎంపీల సంఖ్యలో తక్కువ వస్తాయి. సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 81 ప్రకారంగా జనాభా ప్రాతిపదికన ఈ యొక్క డిలిమిటేషన్ జరగాలని ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా జనాభా ప్రకారంగా చేస్తే 1971 జనాభా లెక్కల ప్రకారంగా మనము 1973లో చేశారు. దాని తర్వాత వచ్చేసి ఫ్రీజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు లోపల పెరగలే. కానీ ఈ లోపల పాపులేషన్ గణనీయంగా వచ్చేసి కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించని రాష్ట్రాలకు యూపీ గాని, బీహారు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. కాబట్టి వాళ్ళకు జనాభా ప్రాతిపదికన చేస్తే ఎంపీల సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతుంది. అదే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ప్రపోర్షనేట్ గా పెరగదు. కాబట్టి దాంట్లో కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ కొన్ని అట్నే వెస్ట్ బెంగాల్, ఇటువంటి రాష్ట్రాలు కూడా మనం సమర్థవంతంగా నిర్వహించాయి. కాబట్టి వాళ్ళు కూడా ఆ రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ఇది సౌత్ నార్త్ కంటే కూడా కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలు ఆ కోణంలో జరుగుతుంది. దాంట్లో ఎక్కువ మీరు చెప్పినట్టు సదరన్ స్టేట్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అన్ని కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలే. కాబట్టి డెఫినెట్ గా ఎంపీల సంఖ్య మిగతా ఉత్తరాది రాష్ట్రాలతో, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలతో పోలిస్తే కన్నా ఆ ప్రపోర్షనేట్ గా పెరగదు. ఇక్కడ 1-2 పెరిగాయి అనుకోండి, అక్కడ 10-20 పెరుగుతాయి. ఇక్కడ 5 పెరిగాయి అనుకోండి, అక్కడ 50 పెరుగుతాయి. అట్లా. అయితే దీనివల్ల సౌత్ ఇండియా నష్టపోతుంది కదా. రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా మన ప్రస్తావన పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి మన ప్రస్తావన తగ్గిపోద్దు కదా. దానివల్లే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది కదా ఇప్పటికే. డెఫినెట్ గా అది వచ్చేసి చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు పోతాయి. ఇది దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి ప్రమాదకర స్థాయికి తీసుకుపోతుంది. ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అది నిజంగా వచ్చేసి జనాభా ప్రాతిపదికన తీసుకుని మాత్రం యాక్చువల్ గా వచ్చేసి ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించే 1976లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజే 25 years ఫ్రీజింగ్ పెట్టారు. యాక్చువల్ గా 1951 సెన్సెస్ తర్వాత సంఖ్య పెరిగింది, 1960 తర్వాత పెరిగింది, 1977 తర్వాత పెరిగింది, ఇంకా 81 సెన్సెస్ తర్వాత నుండి పెరగలేదు ఇంతవరకు. కారణం వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఈ యొక్క జనాభా ప్రాతిపదికన పెంచితే ఈ పరిణామాలు వస్తాయి, ఇది దేశ సమైక్యతకు భంగం కలుగుతుందని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల పాటు సంఖ్య పెంచేదానికి లేదని చెప్పేసి ఫ్రీజ్ చేశారు. ఆ విధంగా 1971కి 20 సంవత్సరాలు యాడ్ చేస్తే 2001 వరకు, 1976 నుండి 20 సంవత్సరాలు అంటే 2001 వరకు ఫ్రీజ్ చేశారు. మళ్ళా వాజ్పేయి గారు వచ్చినాక ఆయన మళ్ళీ అదే దూరదృష్టితో ఆలోచించాడు. ఆయన దాన్ని మళ్ళా అగైన్ 2001 నుండి 2026 వరకు దాన్ని ఫ్రీజ్ చేస్తూ మళ్ళా 84 రాజ్యాంగ సవరణ, ఇప్పుడేమో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ, వాజ్పేయి గారు 84వ రాజ్యాంగ సవరణ. అప్పుడు 25 ఏళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళు. కాబట్టి 50 సంవత్సరాలుగా ఫ్రీజ్ చేశారు, పెరగలేదు. ఎందుకు చేశారంటే వాళ్ళు చాలా దురదృష్టితో చేశారు. ఈ దేశ సమైక్యతను, సమగ్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి ఫ్రీజ్ చేశారు. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఏం పెంచాల్సిన అవసరం ఏముంది. ఇప్పుడు 543 ఉన్నాయి, మనం 1973 నుండి 543 ఉన్నాయి. ఈ లోపల ఏమన్నా దేశం డెవలప్ కాలేదా, లేకుంటే పెంచినంత వల్ల వచ్చే ఉపయోగం ఏముంది? పార్లమెంటులో ఇప్పటికే ఉన్న పార్లమెంటు సభ్యులకే మాట్లాడడానికి అవకాశాలు రావడం లేదు. ఉన్న 543కే వాళ్ళకి చాలా మందికి మాట్లాడే అవకాశాలు కూడా రావు. నేను కూడా రాజ్యసభలో హర్యానాలో ఉన్నాను. ఆడ మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. యూజువల్ గా పార్టీ ఫ్లోర్ లీడర్స్ కు అవకాశాలు ఎక్కువ వస్తాయి.
మిగతా వాళ్ళకి ఎంపీలకు వచ్చేసి ఊరికే హాజరు కావాల్సిన తప్ప చాలా మందికి అవకాశాలు రావు. ఉమ్, కాబట్టి ఉన్న 543కి ఆపరిస్తుంటే ఏ సంఖ్య పెంచి ఏం చేసుకోవాలో వచ్చేసి. ఉమ్, కాబట్టి ఆ మళ్ళీ ఒక అగైన్ వచ్చేసి ఏ విధంగా ఇందిరాగాంధీ గారు అండ్ వాజ్పేయి గారు దూరదృష్టితో రాజనీతిజ్ఞులుగా ఆలోచించారు, ఆ విధంగా మోడీ గారు కూడా రాజనీతిజ్ఞుడిగా ఆలోచించి ఇంకొక 25 years 30 years ఫ్రీ చేస్తే ఉమ్, సమస్య పరిష్కారం అయిపోతుంది. దానికి ఏం పెద్ద ఆ ఇందిరా పార్టీలకు అతీతంగా వాజ్పేయి గారు చేశారు కదా. అవును అవును ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు మీ నాయకుడే కదా. ఉమ్, కాబట్టి మరి ఆయన రాజనీతిజ్ఞుడు కదా. ఆ కోణంలో మోడీ గారు ఆలోచిస్తే మంచిది. లేదని చెప్పేసి ఉమ్, ఫ్రీజ్ టైం అయిపోయింది, ఉమ్, ఇంకా జనాభా ప్రాతిపదికన చేస్తాం అనుకుంటే మాత్రము చాలా ప్రమాదం జరుగుతుంది. ఉమ్, లేదా ఎన్నో ఒకవేళ పెంచాలనుకుంటే ఉమ్, ఆ పెంచినట్టు అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ ప్రపోర్షన్ గా ఇవ్వండి. ఉమ్, ఇప్పుడు ఒకవేళ 543 నుండి ఒకవేళ 10, 20, 30, 50 పెంచాలనుకుంటారు అనుకోండి, ఉమ్, అప్పుడు ఎంత పర్సెంటేజ్ పెంచుతారు మీరు? ఒక 5%, 10%, 15% అనుకోండి. ఉమ్, ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు పంచండి ఆ విధంగానే. ఓకే, అప్పుడు సమస్య లేదు. ఉమ్, ఒక 5% పెంచాలనుకుంటే అన్ని రాష్ట్రాలకు 5% పెంచాలి. ఉమ్, 10% పెంచాలనుకుంటే అన్ని రాష్ట్రాలకు 10% పెంచాలి. ఉమ్, అంటే నంబరు పెంచాలనుకున్న నంబర్ యొక్క దృష్టిలో పెట్టుకొని పెంచండి, ఇబ్బంది ఉండదు. ఉమ్, లేదు 543 ఇప్పుడు ఉండేది అలాగే ఫ్రీ చేస్తారా, ఒక 25 years సమస్య లేదు. ఉమ్, మిగతా బౌండరీస్ మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సంఖ్యకానే సమస్య వచ్చేది, కానీ సరిహద్దులు మనం 2008లో సంఖ్య మార్చకుండా సరిహద్దులు మార్చుకున్నాం. ఉమ్, 2008లో 42 ఎంపీలు మనకున్నాయి, ఉమ్, సంఖ్య మారలేదు, సరిహద్దులు మార్చుకున్నాం. ఉమ్, ఎందుకంటే కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అర్బన్ ఏరియాస్ లో పాపులేషన్ పెరిగి వలసలు పెరిగి ఒక్కొక్క నియోజకవర్గంలో 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు. మల్కాజ్గిరి ఉంది, అవును, చాలా పాపులేషన్ ఓటర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, కొన్ని పక్కన వచ్చే తక్కువ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆ 42 అడ్జస్ట్ చేశారు, బౌండరీస్ అడ్జస్ట్ చేశారు. ఉమ్, ఆ ప్రకారంగా వచ్చేసి ఇప్పుడు సరిహద్దులు మార్చుకోవచ్చు, ఓకే, కానీ సంఖ్యకానే సమస్య వస్తుంది. ఉమ్, సంఖ్య యాజ్ ఇట్ ఈస్ గా ఉంచడమా, లేదు ఒక సంఖ్య పెంచాలనుకుంటే ఆ ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాలకు ఇవ్వడమా? ఉమ్, ఆ విధంగా చేయకుండా జనాభా ప్రాతిపదిక మీద సంఖ్య పెంచితే ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించినటువంటి రాష్ట్రాలకు సంఖ్య తగ్గుతాది. ఒకవేళ తగ్గకున్నా కానీ ప్రపోర్షనేట్ గా పెరగదు, ఆ రాష్ట్రాలకు పెరిగినట్టు పెరగదు. అవును, ఇది డెఫినెట్ గా వచ్చేసి సమాఖ్య వ్యవస్థకు దెబ్బ. ఇది చెలికి గాలివాన్ అయ్యి, ఇది మనం ఇప్పుడే దాన్ని అనుకోకూడదు, కానీ ఉమ్, చెప్పలేము. ఇటువంటి చిన్న ఆఖరికి దేశ సమైక్యతకు సమగ్రతకే అవును, దారి ఖచ్చితంగా దెబ్బతీసే అవకాశం ప్రమాదం ఉంటుంది అవుతుంది. కదా. ఉమ్, ఉమ్. ఇప్పుడు మనము యుఎస్ చూసాం.